పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లత స్థానిక ఎమ్మెల్యేలు వణుకు పుట్టిస్తూ స్థానిక ఎమ్మెల్యేకి ముచ్చెమటలు పట్టిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే తాలూకా నాయకులంతా ఓడిపోతామన్న మదనతో భయంతో వణుకుతో తలల పట్టుకుని ఎమ్మెల్యేకు కనపడకుండా ఇటువాళ్ళు అటు పారిపోతున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని నల్లపురెడ్డిపల్లి గ్రామంలో ఎన్డీఏ కూటమి తరపున జడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లత గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నుండి పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్డీఏ కూటమి పాలనలోనే ప్రజల అవసరాలను తీర్చిదిద్దే అభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మారెడ్డి లత గెలిస్తే గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా పనిచేస్తారని ప్రజలకు తెలియజేశారు. ప్రజల్లో మార్పు పట్ల నమ్మకం పెరుగుతోందని ఇది స్పష్టంగా చూపిస్తోంది. పార్టీలో చేరిన వారిని స్వాగతించాం. ప్రచార కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా అధ్యక్షులు రెడ్డిపగారి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ మరియు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. ఆ జడ్పీటీసీ ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, స్థానిక పులివెందుల ఎమ్మెల్యే ఓడిపోతే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మదన పడుతూ బెంబేలెత్తి గింగరాలు తిరుగుతూ పుట్టకొకరు చెట్టుకొకరు పారిపోయారు.